హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం యొక్క ప్రార్థనలను పాడుకుంటాం. ఇది పాడేకి ముందు మనము గజేంద్ర మోక్షం యొక్క కథను సంక్షిప్తంగా తెలుసుకుంటాం. ఒకసారి ఇంద్రద్యుమ్న మహారాజు ధ్యానమగ్నుడై ఉన్నప్పుడు అగస్త్య మహాముని రాకను గమనించకపోవడంతో అగస్త్య మహామునికి ఆగ్రహం రావడంతో ఆయన ఇంద్రద్యుమ్న మహారాజుని జడ శరీరముతో పుట్టుగాక అని శపిస్తారు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు త్రికూట పర్వతం పైన గజేంద్రుడిగా జన్మిస్తారు. ఆయన గజేంద్రుడిగా ఉన్నప్పటికీ కూడా ఏనుగుల యొక్క సమూహానికి రాజులా ఉంటారు. ఒకసారి ఇంద్రద్యుమ్న మహారాజు తన సపరివార సమేతంగా అడవులలో పయనిస్తూ ఉండగా ఒకసారి దాహం వేస్తుంది. తన దాహాన్ని తీర్చుకునేందుకు ఇంద్రద్యుమ్న మహారాజు ఒక సరోవరానికి చేరుకొని అక్కడ నీరు త్రాగిన తరువాత జలకాలాడుతూ ఉండగా ముసలి ఇంద్రద్యుమ్న మహారాజు అంటే గజేంద్రుణ్ణి కాలు పట్టుకుంటుంది. అది ఎంత గట్టిగా పట్టుకుంటుంది అంటే నీటిలో ఉన్న మొసలిని ఎవరూ జయించలేరు కదా. కనుక గజేంద్రుడు ఎంత ప్రయత్నించినా 1000 సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ కూడా ఆ మొసలి పట్టు నుంచి విడిపించుకోలేకపోతారు. తన కుటుంబము, భార్య, పిల్లలు, పరివారము, బంధుబళగము ఎవ్వరూ కూడా ఆయనకు సహాయం చేయలేకపోతారు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజుకి అంటే గజేంద్రునికి స్మృతికి వస్తుంది. నేను విడిపించుకోవలసింది ఈ మొసలి పట్టు నుంచి కాదు, జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ క్లేశాల నుంచి, చక్రవలయం నుంచి నేను శాశ్వతమైన విష్ణులోకానికి చేరాలి, మోక్షాన్ని ప్రసాదించుకోవాలి అనేది గజేంద్రునికి అనిపిస్తుంది. అప్పుడు గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ పాడే ఈ పాటే గజేంద్ర మోక్షం. తన ప్రార్థనలను విన్నటువంటి శ్రీ మహావిష్ణు ఆఘమేఘాలు పైన వచ్చి గజేంద్రుణ్ణి రక్షించి ముసలిని ఉద్ధరిస్తారనమాట. గజేంద్రునికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇంతటి మహత్తరమైనటువంటి ఈ గజేంద్ర మోక్షం ఈ విన్నవారి పాడిన వారు కూడా తరిస్తారు అని మనకి శ్రీమద్ భాగవతంలో తెలియజేశారు. ఇది శ్రీమద్ భాగవతము 8వ స్కందంలో 3వ అధ్యాయంలో వస్తుంది. మనకి శుకమహాముని పరీక్షిత్ మహారాజుకి వివరించే ఈ గజేంద్ర మోక్షాన్ని ఇప్పుడు మనము పాడుకుంటాం. శ్రీ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయ విధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాత్ పరస్తం ప్రభద్యే స్వయం భువం యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్షాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలోऽవతు మాం పరాత్పరః కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్గహనం గభీరం యస్తస్య పారేధి విరాజతే విభుః నయస్య దేవా వృషయః పదం విదుర్జంతుర్పునర్కోర్హతి గంతుమీరితం యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణः సమావతు దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయస్సు సాధవ చరంత్యలోకౌరతమౌరణం వనే భూతాత్మభూతా సుహృదా సమే గతి నా విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయయా స్వమాయయా తాన్యనుకూలం రుచ్యతి తస్మై నమః పరేషాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మేణ విపశ్చిత నమః కైవల్యనాథాయ నిర్వాణసుఖ సంవిదే నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మ
कृतये नमः। सर्वेन्द्रियगुणद्रष्टे सर्वप्रत्ययहेतवे असताच्छाययोक्ताय सदा भासाय ते नमः। नमो नमस्ते अखिलकारणाय निष्कारणाय अद्भुतकारणाय सर्वागमाम्नाय महार्णवाय नमोपवर्गाय परायणाय गुणार्निच्छन्नचिदुष्मपाय तक्षोभविस्फोचितमानसाय नैष्कर्म्यभावेन विवर्जितागमा स्वयं प्रकाशाय नमस्करोमि। माधृक्प्रपन्न पशुपाश विमोक्षणाय मुक्ताय भूरि करुणाय नमोलयाय स्वांशेन सर्वतनुभृन्मनसि प्रतीता प्रत्यग्दृशे भगवते बृहते नमस्ते। आत्मात्मजाप्तगृहवित्तजनेषु सक्तै दुष्पापनाय गुणसङ्गविवर्जिताय मुक्तात्मविश्वहृदये परिभाविताय ज्ञानात्मने भगवते नमः ईश्वराय। यं धर्मकामार्थविमुक्तिकाम भजन्त इष्टां गतिमाप्नुवन्ति किं चाशिशोरात्यपि देहमव्ययं करोतु मेदभ्रदयो विमोक्षणम्। एकान्तिनो यस्य न कञ्चनार्थं वाञ्छन्ति ये वै भगवत्प्रपन्ना अत्यद्भुतं तच्चरितं सुमङ्गलं गायन्तमानन्दसमृद्धमग्न तम् अक्षरं ब्रह्म परं परेशम् अव्यक्तमाध्यात्मिकयोगगम्यम् अतीन्द्रियं सूक्ष्ममिवातिदूरम् अनन्तमाध्यं परिपूर्णमीडे। यस्य ब्रह्मादयो देवा वेदालोकाश्चराचरा नामरूपविभेदेन फलव्याचकलया कृता यथाक्षिशोऽग्ने सवितुर्गमस्तयो निर्यान्ति सम्यान्ति सकृत्स्वरोचिषः तथा यतोऽयं गुणसम्प्रवाहो बुद्धिर्मनः कानि शरीरसर्ग स वै न देवासुरमर्त्यतिर्य न स्त्री न षण्डो न पुमां न जन्तु नायं गुणः कर्म न सन्न चास निषेधशेषो जयतादशेष जिजीविषेनाहमिहामुया किम् अन्तर्बहिश्चामृतये भयोन्य इच्छामि कालेन नयस्य विप्लवस्तस्यात्मलोकावरणस्य मोक्षम् सोऽहं विश्वसृजं विश्वम् अविश्वं विश्ववेदसं विश्वात्मानं अजं ब्रह्मा प्रणतोऽस्मि परं पदम् योगरन्धितकर्माणो हृदयोगविभाविते योगिनो यं प्रपश्यन्ति योगेशं तं नतोऽस्म्यहम्। नमो नमस्तुभ्यमसह्यवेग शक्तित्रयाय अखिलदिगुणाय प्रपन्नपालाय दुरन्त्यशक्तये कदिन्द्रियाणामनुवाप्यवर्त्मने नायं वेद स्वमात्मानं यच्चक्त्याहं धिया हतं तं दुरत्ययमाहात्म्यं भगवन्तं हितोऽस्म्यहम्। श्रीशुक उवाच एवं गजेन्द्रमुपवर्णितनिर्विशेषं ब्रह्मादयो विविधलिङ्गविधाभिमाना नैते यदोपससृपुर्निखिलात्मकत्वा तत्राखिलामरमयो हरिराविरासीत् तं तद्वदार्थमुपलभ्य जगन्निवास स्तोत्रं निशम्य दिविजैः सह संस्तुवद्भिः छन्दोमयेन गरुडेन सौह्यमानाश्चक्रायुधोऽभ्यगमदा श्रूयतो गजेन्द्रं सोऽन्तः सरस्सुरुबलेन गृहीतार्तो दृष्ट्वा गरुत्मतिहरिं कमुपात्तचक्रम् उत्क्षिप्य साम्भुजकरं गिरमाह कृच्छन् नारायणाखिल गुरो भगवन्नमस्ते तं वीक्ष्य पीडितमजः सहसावतीर्य सग्राहमाह सरसः कृपयोज्जहार ग्राहाद्विपाटितमुखाधरिणा गजेन्द्रं सम्पश्यतां हरिनमोमुचदुच्छ्रियाण। इति श्रीमद्भागवतपुराणे अष्टमस्कन्धे श्रीमन्वन्तरानुवर्णने श्रीगजेन्द्रोपाख्याने तृतीयोऽध्यायः। हरे कृष्ण। सर्वं श्रीकृष्णार्पणमस्तु।